సింగిల్ మంత్ మీ పక్కన 1 month కాకపోతే నేను నా స్టోరీ మొత్తం చాలా షార్ట్గా చెప్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సార్ ఈ ఛాన్స్ ఇచ్చినందుకు మాట్లాడడానికి ఈ ఆపర్చునిటీ చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. నా గ్రాడ్యుయేషన్ మాస్టర్స్ అయిపోయిన తర్వాత నేను రకరకాలుగా సాఫ్ట్వేర్ అని తర్వాత స్టార్టప్స్ అని అలా డిఫరెంట్గా నేను స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. ప్రతిదీ సార్ చెప్తుంటే నువ్వు ఏది చేయాలనుకుంటున్నావు చేసేసి అనేవారు. ఎప్పుడు కూడా ఇందులోకి రా ఇది ఇలా అని ఎప్పుడు ఏం చెప్పలేదు. వెళ్ళాను, ట్రై చేశాను, ఫెయిల్ అయిపోయాను, మళ్ళీ వచ్చేవారు, మళ్ళీ ఇంకో ట్రై చేస్తున్నా సార్ అని చెప్పేవాడిని. మళ్ళీ చేసే 100% మంచిగా అయిపోతే చేసేయాలంటే మళ్ళీ వెళ్తుండే డిఫరెంట్ స్ట్రగుల్స్ అవుతుండే. మళ్ళీ ఫెయిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ సార్ దగ్గరికి వచ్చేవాడు. సరే ఇప్పుడు ఒకసారి ఇది ట్రై చేసి చూడు ఎలా ఉంది అని అన్నారు. అబ్బాయి ఏంటి సరే సార్ చూద్దాం లేండి, అసలు నా ఫీల్డే కాదు, మెడిసిన్ అనేది నా ఫీల్డ్ కాదు, ఈ సబ్జెక్ట్ అనేది నా ఫీల్డ్ కాదని నేను అనుకున్నాను. కాకపోతే ఫస్ట్ టైం ఒకసారి సార్ సెమినార్ నేను విన్న తర్వాత, ఆ క్లాస్ మొత్తం విన్న తర్వాత ఆ రోజు రాత్రి నాకు నిద్ర పట్టలేదు సార్. నైట్ నాకు అసలు నిద్ర పట్టలేదు. ఇంత టెక్నాలజీ, ఇంత అడ్వాన్స్మెంట్ నా కళ్ళ ముందు నుండి కూడా నేను కళ్ళు తెచ్చుకోలేకపోయినా అన్న ఫీలింగ్ వచ్చింది. అందులో నేను రియలైజ్ అయిన మేజర్ పాయింట్ ఏంటంటే సార్, అప్పటి వరకు నేను చేసిన డిఫరెంట్ సాఫ్ట్వేర్ కానీ బిజినెస్ కానీ డబ్బులు సంపాదిస్తుంటే నాకు హెల్త్ పాడైపోయేది. ఎందుకంటే స్ట్రెస్ వస్తుండే. ఎంత ఎక్కువ డబ్బులు సంపాదిస్తే మనకు అంత స్ట్రెస్ వస్తుందండి. ఇది ఫ్యాక్ట్. ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఇందులో మాత్రమే నేను ఎంత డబ్బులు సంపాదిస్తున్నానో అంత ఆరోగ్యం వస్తున్నాను. ద ఓన్లీ ఆపర్చునిటీ వీ హ్యావ్ ఇన్ దిస్, ఇందులో మాత్రమే ఉంది. ఏంటి అంటే డబ్బుతో పాటు ఆరోగ్యం వస్తుంది. మనకు 2 రకాల వెల్త్ వస్తుంది. హెల్త్ ఈజ్ వెల్త్ ఒకటి, ఫినాన్షియల్ వెల్త్ ఒకటి. ఈ 2 రకాల వెల్త్ మనకు వస్తుంది. E = MC² మన ఫార్ములా. నా ఫార్ములా ఏదంటే E = వెల్త్ స్క్వేర్. అదండి.